పర్మనెంట్ జీవితం కాదు ఇది. ఈ శరీరం ఆయనే ఇచ్చాడు, ఈ శరీరంలో ఆత్మను ఆయనే సెట్ చేశాడు, ఈ శరీరానికి పంచేంద్రియాలను ఆయనే సెట్ చేశాడు. మానవుడికి ఏ జీవికి ఇవ్వనటువంటి కొన్ని నైతిక విలువలు, బుద్ధి జ్ఞానాలు ఇవ్వటంతో పాటు, సిగ్గుపట్టడంతో పాటు, బట్టలు వేసుకోవడానికి ఏ జీవికి లేనటువంటి అనుగ్రహాలని స్పెషల్గా మానవుడికి మాత్రమే ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కానీ మానవుడు తనకు తానే ఇక్కడ జీవితమే శాశ్వతం అనుకొని, తనకు తానే స్వతంత్రం అనుకొని, నాపై ఎవరి అధికారము ఎవరి హక్కు లేదు అని స్వేచ్ఛా జీవినని భ్రమిస్తున్నాడు, భ్రమపడుతున్నాడు. అందుకే ఎలా ఉంది సమాజం అంటే, టెక్నాలజీ పరంగా చూసుకుంటేనేమో రాకెట్ యుగంలాగా ఉంది, కంప్యూటర్ యుగంలాగా ఉంది. ఒక్కొక్క రాకెట్కి 5-6 ఉపగ్రహాలు పెట్టేసి ఒకసారి మరి ఆ అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. మానవుడు టెక్నాలజీ పరంగా చూస్తేనేమో ఆకాశం అంత ఎత్తెదిగాడు, అవునా కదా? కానీ నైతిక పరంగా చూసుకుంటే, మంచితనంగా పరంగా చూసుకుంటే, మానవత్వం పరంగా చూసుకుంటే అర్థమవుతుందా? పాతాళానికి దిగజారిపోయాడు, పాతాళంలో ఉన్నాడు, పాతాళానికి తొక్కివేయబడ్డాడు, పాతాళంలోకి జారిపోయాడు. అర్థమవుతుందా మీకు? ఎటు చూసినా కానీ దొంగతనాలు, ఎటు చూసినా కానీ అత్యాచారాలు, ఎటు చూసినా ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందంటే, అసలు మనం మనుషుల మధ్య, మనుషుల లోకంలోనే బతుకుతున్నామా ఏంటి దౌర్భాగ్యాలు అనేటటువంటిది పేపర్ చూడాలంటే భయమవుతుంది. అలాంటి భయంకర వార్తలు వస్తున్నాయి. ఒక తల్లి భర్త చనిపోయాడట, నిన్ననే వచ్చింది, పేపర్కి కూడా వచ్చింది ఆల్రెడీ. ఎక్కడ జరిగింది సంఘటన అంటే పేపర్లో వచ్చింది, హైదరాబాదు పరిసర ప్రాంతాలు అనుకుంటా. ఆ కూతుర్ని చదివించింది, భర్త చనిపోతే భర్త ఉద్యోగం భార్యకు వచ్చింది. అర్థమవుతుంది, ఆ ఉద్యోగం చేస్తూ ఉంది. నా తల్లికి ఈ ఉద్యోగం ఎందుకు అని చెప్పి తల్లిని చంపేస్తే ఆ ఉద్యోగం నాకు వస్తుందని చెప్పి కూతురు తల్లిని చంపేసింది. అల్హాకు ముత్తకాసుర్ హత్తాజుర్ తుముల్ మక్కాబిర్. మీరు ఒకరి మించి ఒకరు సంపాదించాలనే ధ్యాసలో పడిపోయి మిమ్మల్ని మీరు మర్చిపోయారు, మీరు దైవాన్ని కూడా మర్చిపోయారు, మీరెవరనేది మర్చిపోయారు, దైవాన్ని కూడా మర్చిపోయారు. ఎలా ఉందండి? పాతాళానికి ఒక తల్లిని ఒక కూతురు ఘోరాతి ఘోరంగా చంపటం ఏంటండి? అర్థమవుతుందా? అనుమానం రాకుండా మళ్ళీ ఎప్పుడుకో బయటపడదంట ఆ కేసు. అనుమానం రాకుండా యాక్సిడెంటల్గా సృష్టించి యాక్సిడెంట్లో చనిపోయింది అని అన్న తర్వాత చూస్తే పోలీసులు ఏదో అనుమానం వచ్చి వాళ్ళ మేనమామ చనిపోయిన ఆయన తమ్ముడో ఎవరో కేసు పెడితే అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తే కూతురే తల్లిని చంపేసింది. మనం అనుకుంటాం లోకం మీద వార్తలన్నీ వింటాం, నా కొడుకు మంచోడే, నా బిడ్డ మంచిదే, నా భార్య మంచిదే, నా భర్త మంచోడే, ఇదంతా భ్రమ అండి. ఇలాంటి నమ్మకం, ఇలాంటి ఆ భ్రమ లేకపోతే మనిషి మనశ్శాంతిగా బతకలేడు. ఆఖరికి ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక్కసారే మన ఇంట్లో కూడా జరిగేసరికి ఉలిక్కి పడటం తప్ప, నా బతికేంది ఎట్టయింది, నా కుటుంబం ఏంది ఎట్టయింది, నా జీవితం ఏంది ఎట్టయింది అని చెప్పి ఉలిక్కి పడటం, బాధపడటం తప్ప ముందు నుంచి జాగ్రత్త పడాలి అనే ఆలోచన ఉన్నా కానీ దాన్ని ఆచరణలో పెట్టుకోలేదు. ఒక మొక్కనైనా సరే దానికి గొడ్లు మేయకుండా, మేకలు మేయకుండా, గొడ్లు దొక్కకుండా దానికి చుట్టూ ఒక కంచెలాగా, ఒక ఫెన్సింగ్లా పెట్టాలి, దానికి నీళ్లు పోయాలి, రోగం వస్తే మందు కొట్టాలి, దాన్ని ఎరగటానికి కొంచెం మందు వేయాలి. అదే ఒక పొలానికైనంతే, ఒక మొక్కకైనంతే. మరి మన జీవితాలకు ఉండదు అలాగా? ఒక మంచి మార్గాన్ని ఎంచుకొని చెడు నుంచి దూరంగా మనం ఉంటూ మన పిల్లలకి మంచి అనేది నేర్పించాలి. దైవ గ్రంథంలో ఉన్నటువంటి మంచిని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఆచరణలో ఉన్నటువంటి మంచిని, గ్రంథాల్లో ఎలాంటి వెలుగు ఉంది అంటే సూర్యుని వెలుగు లాంటి వెలుగు కాదు. ఇంకా సూర్యుని వెలుగన్న ఇక్కడ బతుకున్నంత వరకే ఉపయోగపడుద్ది. సూర్యుని కంటే ఇంకా తేజోవంతమైనటువంటి జ్ఞాన వెలుగు గ్రంథాలలో ఉంది. అది మీ పిల్లలకి మీరు నేర్చుకోండి, మీ పిల్లలకి అందించండి. అప్పుడు మనిషి కూడా ఆకాశం అంత ఎదుగుతాడు. నైతిక విలువల పట్ల గ్రంథాలన్నీ ఏం చెప్తున్నాయి? లా ఇలాహ ఇల్లల్లా అందరి ప్రవక్తలకి ఇచ్చింది అదే కల్మ. ఆరాధ్యనీయుడు ఆ దైవం తప్ప మరొక ఆరాధ్యుడు లేనే లేడు. ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం అల్లా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లా యొక్క దాసుడు మరియు ప్రవక్త అనేటటువంటి విషయం. లా ఇలాహ ఇల్లల్లా అనేది ఒక్కటి
ఒక భూమి ఆకాశాలు ఒక కాట తయారు చేసి, కాటాలో ఒకేపు లా ఇలాహ ఇల్లల్లా వేసి, ఒకేపు భూమి ఆకాశాలను వేస్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, భూమి ఆకాశాలు పైకి లేచిపోతాయి, లా ఇలాహ ఇల్లల్లా బరువు ఉంటుంది అని చెప్పారు. ఎంతమంది తెలుసండి ఈ మాట? మనందరికీ తెలుసా? రోజులో ఎన్నిసార్లు చదువుతున్నాం లా ఇలాహ ఇల్లల్లా? ఎన్నిసార్లు జిక్ర్ చేస్తున్నాం లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ సల్లల్లాహు కల్మా చదువుకుంటున్నామా? అస్తగ్ఫార్ చదువుతున్నామా? ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. నా కళ్ళు, నా సర్వం నువ్వే ఇచ్చావు, నన్ను నడిపించేది నువ్వే, నా గుండె నీ పర్మిషన్తో కొట్టుకుంటుంది, నా కళ్ళు నీ పర్మిషన్తో చూస్తున్నాయి, నా చెవులు నీ పర్మిషన్తో వింటున్నాయి, నా కాలు నీ పర్మిషన్తో అడుగేస్తుంది. ఇది తక్కువ అంటే, ఇది భయభీత్ అంటే, ఇది నేర్చుకోవడం అంటే. ఇలా నువ్వు ఉంటే నీ పిల్లగాళ్ళు ఏం నేర్చుకుంటారు? ఇలా నువ్వు ఉంటే నీ భార్య ఏం నేర్చుకుంటుంది? అర్థమవుతుందా? మీరు మసీదుకి వచ్చేటప్పుడు నువ్వు నమాజ్ చేసుకో, చెప్పిరా వాళ్ళు గట్టిగా. అన్నం తిన్నవా? ముందు అన్నం తినడానికి ముందు నమాజ్ చేసుకొని తిను. పిల్లలకైనా ఆర్డర్ వేయండి, భార్యకైనా ఆర్డర్ వేయండి. అర్థమవుతుందా? మీరు మీ ఇంటి యజమాని, వాళ్ళ మీద మీకు బాధ్యత ఉంది. కాబట్టి మీరు నేర్చుకొని మీ పిల్లలకు కూడా నేర్పితే మంచి సమాజం నిర్మితమవుతుంది, దేశం బాగుపడుతుంది. దేశం బాగుపడాలంటే ఏం చేయాలి? దేశం బాగుపడాలంటే ప్రసంగాలు ఏదేదో చెప్పడం, ఎవరెవరో మారతారనే కాదు. దేశం బాగుండాలంటే ధర్మం తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ధర్మం ఏంటి? అన్ని గ్రంథాల్లో దేవుడు ఒక్కడని ఉంది, అందరి ప్రవక్తలు దేవుడు ఒక్కడని చెప్పారు. ఆ దేవుడు కూడా నేనొక్కడనే భూమిని పరిచిన వాడిని అని చెప్పి అన్ని గ్రంథాల్లో చెప్పేశాడు. ఆ తర్వాత ప్రవక్తలందరూ దేవుడు ఒక్కడని చెప్పారు, దైవదూతలందరూ దేవుడు ఒక్కడని చెప్పారు. మీ గుండె కూడా దేవుడు ఒక్కడని చెప్తుంది. ఆ ధర్మాన్ని, దేవుడు ఒక్కడనే ధర్మాన్ని ఆయన ఎక్కడున్నా మనల్ని చూస్తున్నాడు. మనలో మంచి పెట్టాడు, చెడు పెట్టాడు. నీలో మంచిని నువ్వు బయటికి తీసి మంచి మీద నడవడిక కొనసాగిస్తే నీకు అన్ని శుభాలే ఉంటాయి. అప్పుడు నువ్వు నీ రాకెట్ యుగం, కంప్యూటర్ యుగం ఆకాశం అంత ఎత్తు కాదు, దానిపైన ఉంటుంది నీ యొక్క స్థానం. అలా కాదు, ఈ గ్రంథాలు వదిలేసి, గ్రంథాల్లో వెలుగు వదిలేసి, నీలో ఉన్నటువంటి చెడుని బయటికి తీసి, ఈర్ష్య, అసూయ, ద్వేషం, కుళ్ళు, కుతంత్రం అన్నీ బయటికి తీసి చెడు వైపు నడుస్తా అంటే కూడా నిన్ను ఇక్కడ ఓడు ఆపడం. నువ్వు నడవద్దయా అని ఆపడం. ఎదుటి వ్యక్తికి నష్టం జరిగినప్పుడు చట్టం నీ మీద చర్య తీసుకుంటుంది, అది శిక్షార్హమవుతుంది. ఎదుటి వ్యక్తి చూడనంతవరకు నువ్వు ఏం పాపం చేసినా కానీ అది శిక్ష కాదు, కానీ దైవం చూస్తున్నాడు. నువ్వు నైతికంగా నువ్వు దిగజారిపోతావు, పాతాళానికి దిగజారిపోతావు. ప్రతి మనిషి గుండెలో, ప్రతి మనిషి హృదయంలో మంచి చెడు రెండు పెట్టి అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, మనం ధర్మాన్ని ధారణ చేసి దేవుడికి భయపడుతూ మంచి జీవితం గడిపితే మంచి మనుషుల సమూహం ఏర్పడుతుంది. మంచి మనుషుల సమూహమే ఒక జాతి. అర్థమవుతుందా? జాతుల మధ్య కూడా సఖ్యత ఏర్పడుతుంది. అన్ని గ్రంథాల సారాంశం ఒకటే అన్నప్పుడు, అందరి ప్రవక్తలు బోధించింది ఒకటే అన్నప్పుడు, అప్పుడు జాతి సమైక్యత, అందరం కలిసిమెలిసి ఉంటే ఐకమత్యమే మహాబలం. అప్పుడే దేశం బాగుపడుతుంది. అంతేగాని ఎవరికి వాళ్ళు విభజించుకొని నీది వేరు, నాది వేరు, నువ్వు వేరు, నేను వేరు, నాది గొప్ప, నాది గొప్ప అని ఎవరికి వాళ్ళే నాది గొప్ప, నాది గొప్ప అని అనుకుంటే అది విచ్ఛిన్నం కాబడుతుంది. విచ్ఛిన్నం ఎక్కడ దాకపోతుంది అంటే ఇప్పుడు హిందూ ముస్లిం గొడవే కాదు, దీని తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. హిందూ ముస్లిం గొడవే కాకుండా ఈ యొక్క అణగారిన జాతులు ఉన్నాయి కదా, ఈ అగ్ర కులాలు, నిమ్న కులాలు, వాళ్ళది తర్వాత స్టార్ట్ అయిపోద్ది. మళ్ళీ అది కూడా ఆగదు, ఇంకా ఇక చీల్చుతూనే ఉంటారు. ఇదంతా కూడా విచ్ఛిన్నం ఏడదాకా ఉంటుంది అంటే సర్వనాశనం అయ్యేదాకా విచ్ఛిన్నం దారితీస్తుంది, సర్వనాశనానికి దారితీస్తుంది. కాబట్టి భౌతికంగా చూసినా రెండు కాళ్ళు, రెండు చేతులు మానవులందరికీ సమానమే. గ్రంథాల్లో చూసినా మానవులందరూ సమానమే. ఇలాగా ప్రవక్తలు బోధించిన ధర్మంలో కూడా అందరినీ సమంగా చూశారు వాళ్ళు. ప్రవక్తలు ఏ ప్రవక్త వచ్చినా కానీ జాతి వైర్యం ఎక్కడా పెట్టలేదు. ఈ యొక్క వీళ్ళకి జ్ఞానం లేక, గ్రంథాల జ్ఞానం లేక, దేవుడి భయం లేక రాజకీయాలు చేస్తూ స్వార్థం కోసం మనుషుల మధ్య, జాతుల మధ్య చిచ్చు పెడుతున్నారు. దీన్ని అడ్డుకోకపోతే మన పిల్లల భవిష్యత్తు ఇంకా అంధకారంలోకి పోతుంది. దీన్ని ఎవరు పిల్లలకి నైతిక విలువలు నేర్పాలనేటటువంటి ఆలోచన చేసే నాదుడే లేడు. డిగ్రీ చదివారు, అయిపోయింది. చట్టాలు కూడా ఏమొచ్చినాయి? 21 సంవత్సరం తర్వాత నువ్వు తల్లిదండ్రుల మాటిని నువ్వు పెళ్లి చేసుకోవాలి, నీ తల్లిదండ్రుల ప్రకారం అని చెప్పట్లే. నీకు 20 సంవత్సరాలు, 18 సంవత్సరాలు నిండి 18 వచ్చినాయి, నీకు నచ్చినోడిని పెళ్లి చేసుకో. వాడు బడ్డైనా బైరాగైనా, వాడు తాగుబోతాడైనా, తిరుగుబోతాడైనా, నీ జీవితం నాశనం చేసుకో, వాడి జీవితం కూడా నాశనం చేయి. చట్టం మాత్రం నీకు సపోర్ట్ ఇస్తుంది. ఏ దౌర్భాగ్యం ఉంది? పాతాళానికి పోయినవా లేదా?
వాడు మంచివాడు, పిల్లలకి తెలియదు, కొద్దిగా వాళ్ళు చదువుకుంటూ వస్తున్నారు, ఎలాంటి చట్టాలు ఉండాలి, నిన్ను కని పెంచి పోషించి నీ తల్లిదండ్రుల అనుమతి తీసుకొని మాత్రమే నువ్వు వివాహం చేసుకోవాలనే చట్టం తీసుకొస్తే చాలా వరకు వాళ్ళు కూడా ఆలోచిస్తారు. అవన్నీ ఏం లేవు. అప్పటిదాకా పిల్లలే నా యొక్క జీవితం, పిల్లలే నా భవిష్యత్తు, పిల్లలే నా ప్రాణం అని చెప్పి చిన్నప్పటి నుంచి కన్ని పెంచి పెద్ద చేసి 18 సంవత్సరాల దాకా వాళ్ళ మీద ఆశలు పెట్టుకొని వాళ్ళు ఒక్కసారి వాళ్ళ గుండెల మీద తన్ని నీ బతుకు నువ్వు చూసుకొని ఆ బతుకు నేను చూసుకుంటానని చెప్పానంటే ఆ తల్లిదండ్రులకి అనారోగ్యమే రావచ్చు. ఆ తల్లిదండ్రులకి ఆసరాగా అనుకున్నటువంటి వాళ్ళు కొడుకు కానీ బిడ్డ కానీ వాళ్ళ ఆసరా లేకపోతే వాళ్ళ గుండెలు ఒక్కసారిగా భయకంపితులైపోయి వారు జీవితాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా చాలా ఉంటాయి. అదంతా బయట ఎక్కడో ఏదో జరిగిద్ది, ఏదో జరగాలని కాదు, కానీ ఎవరికి వాళ్ళం ప్రతి ఒక్కరం కూడా ఇది నా పని. ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను? నా పని ఇది. దేవుడు నా మీద కొంత బాధ్యత పెట్టాడు, అర్థమవుతుంది. ఇది అయిపోయిన తర్వాత ఇంటికి పోవాలనేది ఎంత బాధ్యతో, రేపు పొద్దున్నే లేచి పనికి పోవాలనేది ఎంత బాధ్యతో. మౌలాలి గారు కూడా అక్కడి నుంచి విజయవాడ నుంచి ఆయన ఎందుకు వస్తున్నాడు ప్రతి గురువారం ప్రతి శుక్రవారం? నా పని. అల్లా పని అంటే ఎవరి పని? ఇది నా పని అని ఎవరికి వాళ్ళు మీరు అనుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ మార్పు మొదలైద్ది. మీలో మార్పు మొదలైతేనే సమాజంలో మార్పు మొదలైద్ది. సమాజంలో మార్పు మొదలైతేనే అల్లా తాలా మనకి తోడుకుంటాడు. అప్పుడు మన గౌరవాలు కూడా పెంచుతాడు. గౌరవం ఆయన చేతిలోనే ఉంది. కాబట్టి ఎవరికి వాళ్ళ మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు కొన్ని సూరాలు నేర్చుకోండి. ఆయన 20 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి వస్తున్నారు. కొన్ని సూరాలు నేర్చుకోండి, కొంత జ్ఞానం నేర్చుకోండి. ఇంకా నేను చెప్పాలనుకుంది ఒక్క పాయింటే చెప్తాను. అసలు టాపిక్ అదే నేను చెప్దాం అనుకుంది. మనిషి నేను గొప్ప అని అనుకుంటున్నాడు కదా, ఆకాశం ఎత్తు ఎదిగాను, రాకెట్ యుగం, కంప్యూటర్ యుగం అంటున్నాడు కదా. చిన్న ఉదాహరణ ఇచ్చి ముగిస్తాను. ఇలా నేను స్వేచ్ఛాజీవిని, నాకు ఎవడి అవసరం లేదు అనేటటువంటి ఈ మానవుడికి ఒక పక్షిని చూసి నేర్చుకోమని చెప్పండి ఖురాన్లో. వారిపై ఎగురుతూ రెక్కలు చాచుతూ ఎగురుతున్నటువంటి ఆ పక్షుల్ని వారు ఎన్నడూ చూసి ఆలోచించలేదా అంటాడు ఖురాన్. ఏంటి ఆలోచించేది అంటే, ఈ ఎండాకాలం స్టార్ట్ అయినప్పుడు చూడండి ఒకసారి, కొల్లేటి కొంగలని చూసారా మీరు? 3 సముద్రాలు దాటొస్తాయి. ఈ ఒక్క ఉదాహరణ ఇస్తున్నాను. ఎన్ని సముద్రాలు దాటొస్తాయి? మధ్యధరా సముద్రం, నల్ల సముద్రం, అంటార్టిక్ సముద్రం, 3 సముద్రాలు మొత్తానికైతే. నల్ల సముద్రం ఎక్కడ బయలుదేరతాయి? 3 సముద్రాలు అవతల బయలుదేరతాయి. బయలుదేరి కొన్ని నెలలు ప్రయాణం చేసి ఇక్కడికి వస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎండాకాలం స్టార్ట్ అయిందనుకో, చలికాలం వాటికి వసతి బాగున్నంతవరకే ఉంటాయి. మళ్ళీ వాటికి పిల్లలైనా సరే ఆ పిల్లలు మళ్ళీ రెక్కలు ఊపుకొని ఎగిరే అంత స్థాయికి వచ్చిన తర్వాత పిల్లలను కూడా తీసుకొని జాగ్రత్తగా మళ్ళీ వాటి ప్లేస్కి పోతాయి. దీంట్లో ఏమర్థమైంది మీకు? సముద్రాలు దాటి వస్తున్నాయి. మానవుడు నేను గొప్పని అంటున్నాడు. ఒక్కసారి ఏ నావిగేషన్ లేకుండా, ఏ మ్యాప్ లేకుండా, ఏ సెల్లు లేకుండా, ఏ సిగ్నల్ లేకుండా నడి సముద్రంలో పట్టపగులు కానీ అర్ధరాత్రి కానీ వదిలిపెడితే గమ్యం చేరుకుంటాడా? మ్యాప్ లేదు, చేరుకుంటాడా? చేరుకోలేడు. నడి ఎడారిలో అర్ధరాత్రి కానీ, అర్థమవుతుందా? నడి ఎడారిలో మానవుడిని వదిలేస్తే ఎటు తూర్పు, ఎటు పడమర, ఎటు దక్షిణం, ఎటు ఉత్తరం దిక్కులు తెలియదు. గమ్యం చేరుకుంటాడా? చెప్పండి. చేరుకోలేడు. అడవిలో వదిలేస్తే మానవుణ్ణి ఎటు తూర్పు, ఎటు పడమర, ఎటు ఉత్తరం, ఎటు దక్షిణం తెలియదు. గమ్యం చేరుకుంటాడా? మరి ఒక పక్షి సముద్రాలు దాటి మళ్ళీ గమ్యం చేరుకుంటుంది. ఇప్పుడు పక్షి గొప్పదా, మానవుడు గొప్పడా? మానవుడు ఆకాశం అంత ఎత్తి రాకెట్ యుగం, కంప్యూటర్ యుగం, ఎవరు గొప్ప? దైవం అంటున్నాడు, సృష్టి పెద్ద చూసిన ఒక్క మానవుడికి తప్ప మిగతా అన్ని జాతులకి, అన్ని జీవులకి ఇంటర్నల్ జ్ఞానాన్ని, బాహ్యాంతర జ్ఞానాన్ని, అంటే ఇంటర్నల్ ఎక్స్టర్నల్, బయట బాహ్య జ్ఞానాన్ని, అంతర్జ్ఞానాన్ని నేనే ఇచ్చి వాటిని నడిపిస్తున్నాను. మానవుడికి ఇంటర్నల్ జ్ఞానం, అంతర్జ్ఞానం ఇచ్చా కానీ బాహ్యేంద్రియ జ్ఞానం మానవుడే తెలుసుకొని తన గమ్యాన్ని తెలుసుకొని గమ్యం వైపు ప్రయాణించాలని బయట స్వేచ్ఛ ఇవ్వటం జరిగింది. ఇది ఎక్కడుందయా అంటే ఇది గ్రంథాల్లో ఉంది. గ్రంథాల మార్గదర్శకత్వం
యుగ పురుషుల ప్రవక్తల మార్గదర్శకత్వం తప్ప మరొక దారి మానవుడికి లేదు. విషయం అర్థమైందా? పక్షికి ఎవరు గైడ్ చేస్తున్నారు? మానవుడికి సొంతగా స్వేచ్ఛనిచ్చి వదిలేస్తే మానవుడి పరిస్థితి ఇది. నా మాట అర్థమైందా మీకు? ఇప్పుడు పక్షి గొప్పదా, మానవుడు గొప్పోడా? అది సముద్రంలో వదిలేసినా అడవులు దాటి వెళ్తుంది, సముద్రాలు దాటి వెళ్తుంది, ఎడారులు దాటి వెళ్తుంది, 3 సముద్రాలు దాటి ప్రయాణించి మళ్ళీ గమ్యం చేరుకుంటుంది. అది మానవుడు ఒక్క సముద్రం కూడా దాటలేడు. ఏది మ్యాప్ లేకుండా నడి సముద్రంలో వదిలేస్తే మ్యాప్ లేకుండా గమ్యం చేరుకోలేడు. ఎడారిలో వదిలేస్తే గమ్యస్థానానికి చేరలేడు. ఇప్పుడు ఎవరు గొప్ప? విషయం అర్థమైందా? కాబట్టి ఎక్కడున్నా నువ్వు ఒక్కడిగా ఉంటే నీతో 2వ వాడిగా అల్లా ఉన్నాడు, 2 ఉంటే 3వ వాడిగా అల్లా ఉన్నాడు. మనం ఇప్పుడు 10 మంది ఉంటే 11వ వాడిగా అల్లా ఉన్నాడు. ఎక్కువ మంది ఇంకా ఉన్నా వాళ్ళతో అల్లా ఉన్నాడు, తక్కువ మంది ఉన్నా వాళ్ళతోనే అల్లా ఉన్నాడు. కాబట్టి జీవితం అనేది బాధ్యతగా అల్లా భయంతో గడిపి సాఫల్యం పొందాలి. ఏమంటారు? ఇన్షాల్లా.